హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనబడినటువంటి చాలా అంశాలు ఇంకా పెండింగ్లో కొనసాగుతున్నాయి. అయితే 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన అయిపోయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాల పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వము సహకరిస్తూ వస్తుంది. అలాంటి ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత వేగంగా అడుగులు వేస్తుంది. విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే విశాఖపట్నం మెట్రో రైలు, అదేవిధంగా విజయవాడ మెట్రో రైలు, ఈ అంశం కూడా, ఈ మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశం కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. ఈ మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పడకన పడిపోయింది. ఇప్పుడు ఇక ఈ 5 ఏళ్ల పాటు వాటి గురించి మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు విశాఖ మెట్రో రైలు, అదేవిధంగా విజయవాడ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అమరావతి మెట్రో రైలు, ఈ 2 మెట్రో రైళ్ళు పట్టాలు ఎక్కించేటువంటి ప్రయత్నం ప్రారంభం కాబోతుంది. ఈ మెట్రో రైలుకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఈ పనుల్ని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో ఈ 2 మెట్రో రైలుకు సంబంధించి 2 దశల్లో మెట్రో రైలు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి డిపిఆర్ను కూడా రెడీ చేశారు గతంలోనే. ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించి అమరావతి, అదేవిధంగా విజయవాడ మెట్రో రైలుకి 25,130 కోట్ల రూపాయలు, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకి 17,232 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు కొద్దిగా అటు ఇటుగా అంచనాలు పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు పెరిగినటువంటి అంచనాలను కూడా రెడీ చేసుకొని ఈ మెట్రో రైలును పట్టాలకి ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఒక 2 దశల్లో విజయవాడ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుని 66.20 కిలోమీటర్లు 66 కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైలు ఉండబోతుంది. తొలి దశలో ఏంటి అంటే 38.40 కిలోమీటర్లు మొదటి దశ. దీని నిర్మాణ వ్యయం 11,009 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో దశలో మరొక 27 కిలోమీటర్లు 27.80 కిలోమీటర్లు, దాని నిర్మాణ వ్యయం 14,121 కోట్ల రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి అమరావతి, అదేవిధంగా విజయవాడకు సంబంధించి, అదేవిధంగా విశాఖపట్నం, ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒకటి ఏమిటి అని అంటే మొదటి దశలో మొత్తం కూడా 3 కారిడార్లలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి మొత్తం 4 కారిడార్లు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన వాళ్ళకి. దానికి సంబంధించి 11,498 కోట్ల రూపాయలతో 46.32 కిలోమీటర్లు 3 కారిడార్లు. అదేవిధంగా రెండో దశలో మరొక కారిడారు 5,734 కోట్ల రూపాయలతో దీన్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ఈ బడ్జెట్ మొత్తం, ఇవి నిధులు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి అనేటువంటి దాని మీద మేము ప్రతిపాదన కూడా చేస్తామని పురపాలక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇప్పటికే చెప్పున్నారు. ఎందుకు అని అంటే ఇది ఆల్రెడీ విభజన చట్టంలో చాలా స్పష్టంగా విజయవాడకి, అదేవిధంగా విశాఖపట్నానికి మెట్రో రైళ్లు ఏర్పాటు చేయటం అనేటువంటిది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. కాబట్టి విజయవాడ మెట్రో రైలును విజయవాడ అమరావతి కొత్త నగరంగా, రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి విజయవాడ అమరావతికి సంబంధించినటువంటి ఈ మెట్రో రైలుకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు కేటాయించి, త్వరితగతిన నిధులు కేటాయించి పూర్తి ఖర్చులు మొత్తాన్ని, పూర్తి భారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా కూడా ఇప్పటికే కొంత
కేంద్రానికి ప్రతిపాదనలు చేశామనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని భరించాలి, భరిస్తుంది కూడా. ఎందుకు అనంటే ఇది విభజన చట్టంలో రాష్ట్రానికి మెట్రో రైలు ఇవ్వాలి అనేటువంటిది ఉంది కాబట్టి ఈ దిగిన సాకారం అయితే 2 ప్రధానమైనటువంటి నగరాలు, మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ, అమరావతి నగరాలకి కొంత ఈ ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో కొత్త రైల్వే లైన్లు కూడా వస్తాయి. ఎర్రుబాలెం నుంచి నంబూరు మీదుగా అమరావతికి ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న రైల్వే శాఖ ప్రకటించింది ఇప్పటికీ. అదేవిధంగా అమరావతి రోడ్లని, అమరావతికి సంబంధించినటువంటి రహదారులని నేషనల్ హైవేలో కలిపేదానికి కూడా రెండు చోట్ల కనెక్టివిటీ కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలో రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్కు సంబంధించినటువంటి హైవేకి సంబంధించినటువంటి దాన్ని కృష్ణానది మీదుగా 2 బ్యారేజీలు ఇప్పుడు ఆల్రెడీ 2 రూట్లు ఇప్పుడు ఆల్రెడీ కృష్ణానది మీదుగా అమరావతి మీద నుంచి ఎన్ఆర్ఐ వరకు, బహుశా ఇంకొక రేపు డిసెంబర్ నాటికి ఈ బ్రిడ్జ్ కూడా రెడీ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మెట్రో రైలు కింద పూర్తయితే అమరావతికి, విశాఖపట్నానికి కొత్త రూపు సంతరించుకునే